ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 5 ఏప్రిల్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 15/11/2009. బాబా చెప్తున్నారు, స్వరాజ్యం యొక్క రిజల్ట్ను పరిశీలించుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోండి మరియు అఖండ రాజ్యాధికారులుగా అవ్వండి. ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి తన రాజ్కుమారులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. రాజ్కుమారులు అని ఎందుకు అంటున్నారు? పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ 3 సింహాసనాలకు అధికారులు అని మీకు తెలుసు. 1 స్వరాజ్య సింహాసనం, 2 బాప్దాదా హృదయ సింహాసనం, 3 భవిష్య సింహాసనం. 3 సింహాసనాలకు అధికారులు. మీ భవిష్య సింహాసనాన్ని కూడా ఇక్కడే అభ్యాసం చేస్తున్నారు. భవిష్యత్తు యొక్క తయారీని లేక పురుషార్థాన్ని ఇప్పుడే చేస్తున్నారు. ఇప్పటి పురుషార్థం అనేక జన్మల రాజ్యభాగ్యాన్ని ఇప్పిస్తుంది. ఈ సమయంలోనే మీ రాజ్యభాగ్యం యొక్క సంస్కారాన్ని ధారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి పురుషార్థమే భవిష్య రాజ్యాధికారిగా చేస్తుంది. కనుక ఈ సమయంలో నా పురుషార్థం యథార్థంగా ఉందా అని చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఒకే రాజ్యం ఉంటుంది కనుక ఇప్పుడు మా మనసులో ఒకే రాజ్యం నడుస్తోందా అని చెక్ చేసుకోండి. పురుషార్థంలో ఒకే రాజ్యం ఉందా లేక రాజ్యంలో మాయ విఘ్నం వేస్తోందా? ఒకే రాజ్యానికి బదులు మాయ యొక్క ప్రభావం అయితే పడటం లేదు కదా. 2 రాజ్యాలైతే ఉండటం లేదు కదా. భవిష్యత్తు యొక్క విశేషతయే ఒకే రాజ్యం. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తులో నడుస్తుంది. కనుక ఇప్పుడు స్వరాజ్యం ఉందా? స్వరాజ్యంలో మాయ ఎక్కడైనా జోక్యం చేసుకోవటం లేదు కదా. 2 రాజ్యాలైతే లేవు కదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ 2 రాజ్యాలు నడుస్తూ ఉంటే ఇక ఒకే రాజ్యపు సంస్కారాన్ని ఎప్పుడు నింపుకుంటారు? భవిష్యత్తు యొక్క విశేషతయే ఒకే రాజ్యం, ఒకే ధర్మం. ఏ ధర్మం? మీ విశేషమైన ధారణ ఏది? సంపూర్ణ పవిత్రత. కనుక ఒకే ధర్మం ఉందా అని చెక్ చేసుకోండి. మధ్యలో 2వ ధర్మమైన అపవిత్రత జోక్యం చేసుకోవటం లేదు కదా. అంతేకాక ఒకరి లా అండ్ ఆర్డర్ ఉందా లేక మాయ కూడా మధ్యలో జోక్యం చేసుకుంటోందా అని కూడా చెక్ చేసుకోండి. ఒకరి రాజ్యం నిర్విఘ్నంగా నడుస్తోందా? మీ రాజ్యంలో సదా సుఖం మరియు శాంతి స్వతహాగా ఉంటాయా? కనుక ఇప్పుడు మీ రాజ్యంలో సదా సుఖం శాంతి ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఇంకేవీ జోక్యం చేసుకోవటం లేదు కదా. మాయా తన జోక్యంతో మీ స్వరాజ్యంలో అశాంతిని వ్యాపింపచేయటం లేదు కదా. మాయా మీ స్వరాజ్యంలో ఏవైనా సాధనాల, ఏవైనా ప్రశంసల ప్రభావంనైతే వేయటం లేదు కదా. సదా సుఖం, శాంతి, ఆనందము, ప్రేమ, అతీంద్రియ సుఖం స్థిరంగా ఉన్నాయా? ఎందుకంటే భవిష్య రాజ్యంలో సర్వప్రాప్తులు, సంపన్నత ఉన్న కారణంగా సంతుష్టత కూడా ఉంటుందని మీకు తెలుసు. కనుక ఇప్పుడు కూడా మీ స్వరాజ్యం సంపన్నంగా ఉందా లేక ఏదైనా లోపం ఉందా? ఎందుకంటే ఇప్పటి పురుషార్థంలో ఒకవేళ లోపం ఉండిపోతే భవిష్యత్తులో అఖండ రాజ్యాధికారులుగా ఎలా అవుతారు? పూర్తి ఆధారమంతా ఇప్పటి పురుషార్థంపై ఉంది. ఇప్పుడు ఎలాంటి లోపం ఉన్నా భవిష్యత్తులో సంపూర్ణ రాజ్యాధికారులుగా అవ్వలేరు. చాలా కాలపు ఈ స్వరాజ్యం యొక్క అభ్యాసమే భవిష్య రాజ్యాధికారిగా చేస్తుంది. కనుక సదా మీ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కాలపు పురుషార్థం లేకుంటే ప్రాలబ్ధం కూడా తక్కువగా లభిస్తుంది. కనుక బాప్దాదా ప్రతి సమయం ఇదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. దీని కొరకు ఇప్పుడే మీ స్వయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారు చేసుకోండి. పురుషార్థం అయితే నడుస్తూ ఉంది కానీ ఇప్పుడు ఇంకా పురుషార్థం మధ్య మధ్యలో అయితే అని అంటున్నారు. పురుషార్థం మధ్యలో అయితే అనేది రాదు. ఇదైతే అయిపోతుందిలే, ఇదైతే చేస్తాంలే అని అంటారు. ఈ సంస్కారం 21 జన్మల అవినాశి అఖండ రాజ్యానికి అధికారులుగా తయారు కానివ్వదు.
బాప్తాత సదా కొరకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చినా, తుఫాను వచ్చినా అది బహుమతిగా అయిపోతుంది అని చెక్ చేసుకోండి. తుఫాన్గా కాక బహుమతిగా అయిపోవాలి. ఏదైనా మాయ యొక్క దాడి జరిగినప్పుడు దాని ద్వారా మాయ అనుభవం చేయిస్తుంది. ఆ అనుభవం ఎలా ఉండాలి అంటే అది మిమ్మల్ని అనుభవం అనే సీడీ ముందుకు తీసుకెళ్తుంది అని అనుభవం అవ్వాలి. దీని కొరకు బాబా చెప్తున్నారు, సదా మీ చాట్ను మీరే చెక్ చేసుకోండి. ఎంతగా మీ చాట్ను చెక్ చేసుకుంటారో అంతగానే పరివర్తన చేసుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ తమ చాట్ను చెక్ చేసుకుంటారా? ప్రతిరోజు చెక్ చేసుకునేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు చెక్ చేసుకునేవారు చేతులెత్తండి. ప్రతిరోజు చాట్ చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయం యొక్క సూచనను బాప్తాత చాలా సమయం నుండి ఇస్తున్నారు. మీరు సమయాన్ని చూస్తున్నారు కూడా. మనుషుల మనసులో చింత పెరిగిపోతోంది. అయితే మీ మనసులో చింత లేదు, కానీ ప్రభు చింతన ఉంది. ప్రభు చింతన ఉన్న కారణంగా సదా మేము నిమిత్తము అని భావిస్తారు. అంతేకాక నిర్మాణంగా కూడా ఉంటారు. ఎందుకంటే చేయించేవారు తండ్రి అని మీకు తెలుసు. ఈ కారణంగా మీ మనసులో చింత లేదు. చేయించేవారు చేయిస్తున్నారు అనే స్మృతి సదా ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఈ సంగం యుగంలో ఒక్కొక్క సెకండ్ మరియు సంకల్పం శుభంగా నడుస్తున్నాయా అని ప్రతి ఒక్కరూ విశేషంగా చెక్ చేసుకోవాలి. ఈ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోవాలి. ఒక్క సెకండ్ కాదు, కానీ ఒక్క సెకండుకు కూడా విలువ ఉంది, మహత్వం ఉంది. అప్పుడప్పుడు పిల్లలు సంకల్పం నడిపించి కానీ 2-4 సెకండ్లు మాత్రమే నడిచింది అని అంటారు. కానీ సంగమ సమయానికి విలువ ఉంది. ఒక్క సెకండ్ 1 గంటతో సమానం. ఈ సమయానికి ఇంతటి విలువ ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా ఏ సమయంలోనైనా మీ ఫైనల్ పరీక్ష ఉంటుంది అని బాప్దాదా చెప్పేశారు. బాప్దాదా కూడా చెప్పారు. అందువలన ఈ సమయంపై అటెన్షన్ ఇవ్వటం ద్వారా సమయాన్ని సంపూర్ణంగా మరియు సంపన్నంగా చేసుకోవాలి. బాప్దాదా ఏవైతే సర్వ ఖజానాలను ఇచ్చారో ఆ ఒక్కొక్క ఖజానాను సమయానికి కార్యంలో ఉపయోగించాలి. మీరు ఖజానాలకు యజమానులు. యజమాని యొక్క విశేషత ఏమి అంటే ఏ సమయంలో ఏ ఖజానా అవసరం ఉందో ఆ సమయంలో ఆ ఖజానాను కార్యంలో ఉపయోగిస్తారు. మీరు ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపిస్తే ఇముడ్చుకునే శక్తి కార్యంలో ఉపయోగపడుతోందా? ఎందుకంటే ఎవరైతే సమయానికి తమ ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తారో వారినే యజమానులు అని అంటారు. కనుక ఇప్పుడు అందరూ స్వయంపై ఇంతగా అటెన్షన్ ఇవ్వాలి. అందరిలో గల సంతోషపు ఖజానా సదా సుఖం మరియు నడవడికలో కనిపించాలి. సంతోషం అనేది అవినాశి తండ్రి ఇచ్చిన బహుమతి. అవినాశి తండ్రి ఇచ్చిన బహుమతిని అవినాశిగా ఉంచుకోండి. సంతోషం వంటి ఔషధం లేదు, సంతోషం వంటి ఖజానా లేదని అంటారు. కనుక ఎవరిలోనైతే సదా సంతోషం ఉంటుందో అది వారి నయనాల ద్వారా, ముఖం ద్వారా, నడవడిక ద్వారా స్వతహాగానే కనిపిస్తుంది. సదా సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి అని బాప్దాదా వరదానమిచ్చారు. ఎందుకంటే సంతోషాన్ని పంచటం ద్వారా సంతోషం పెరుగుతుంది. ఇతర ఏ ఖజానా అయినా పంచటం ద్వారా తగ్గిపోతుంది. కానీ సంతోషపు ఖజానాను ఎంత పంచితే అంత పెరుగుతుంది. కనుక సంతోషపు ఖజానా సదా స్థిరంగా ఉందా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు దేశ విదేశాలలోని పిల్లలందరికీ బాప్దాదా విశేషంగా ఒక విషయం కొరకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. అది ఏ విషయం? దేశంలో కానీ విదేశంలో కానీ అందరూ తమ ఉమంగ ఉత్సాహాల ద్వారా ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇచ్చారు. అందరూ తమ సంతోషంతో ఏ కార్యమైతే చేశారో ఆ కార్యంలో ఒక ప్రోగ్రాం చేశారు. ప్రతి స్థానంలో ఒక ప్రోగ్రాం చేశారు. కానీ దాని ఫలితంగా 1000 రెట్ల ప్రాప్తిని పొందుకున్నారు. బాప్దాదాకు ఇదే సంకల్పం ఉంది. ఇప్పటి సమయానుసారం ఏ పరిస్థితులైతే ఉన్నాయో అవి మున్ముందు నాజూకుగా అవుతూ పోతాయి. అందువలన గ్రామాలలో కానీ ఏ మూలలో కానీ
మా తండ్రి వచ్చారు, కానీ మీరు మాకు సందేశం ఇవ్వలేదు అనే ఫిర్యాదు ఉండిపోరాదు. కనుక ఎవరైతే ఉమంగ ఉత్సాహాలతో కార్యం చేశారో అందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇదే విధంగా పరస్పరంలో కలుసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి. బాప్దాదా చూశారు, అందరూ తమ తమ విధి ద్వారా ఉమంగ ఉత్సాహాలు మరియు ధైర్యంను కార్యంలో ఉపయోగించారు. ఇప్పుడైతే అందరూ చాలా బాగా చేశారు, కానీ ఇక ముందు కూడా సమయ ప్రమాణంగా ఏ మూల కూడా సందేశం చేరకుండా ఉండిపోరాదు అనే లక్ష్యం ఉంచుకోండి. ఇందులో మీ పురుషార్థం కూడా బాగుంటుంది. అంతేకాక ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. అందరికీ ఈ ప్రోగ్రాం నచ్చింది కదా? నచ్చిందా? బాప్దాదా పిల్లలందరికీ పదే పదే ఇదే చెప్తున్నారు, ఆత్మల పట్ల దయాహృదయులుగా అవ్వండి. ఈ రోజుల్లో దుఃఖం, అశాంతి కారణంగా అందరూ దయ చూపించండి అని హృదయపూర్వకంగా పిలుస్తున్నారు. పిల్లలైన మీరు తండ్రికి సహచరులు కనుక తండ్రి పిల్లల ద్వారా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి దయాహృదయం యొక్క పాత్రను చూడాలని కోరుకుంటున్నారు. ఈ దుఃఖమయ ప్రపంచం మారిపోయి సుఖమయ ప్రపంచం రావాల్సిందే అని మీకు ఉల్లాసం ఉంది. కనుక సుఖమయ ప్రపంచం వచ్చేందుకు ఈ దుఃఖం, అశాంతులు వినాశనం అయ్యేందుకు పరిస్థితులు మారుతున్నాయి. కనుక ఈరోజు తండ్రి ఇచ్చే ఈ సందేశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనసా ద్వారా కానీ, వాచా ద్వారా కానీ, ముఖం మరియు నడవడిక ద్వారా కానీ సేవ యొక్క వేగాన్ని పెంచుతూ వెళ్ళండి. మీ రాజ్యాన్ని సమీపంగా తీసుకొస్తూ ఉండండి. మంచిది. మొదటిసారి బాప్దాదాను కలుసుకునేందుకు వచ్చిన వారు చేతులెత్తండి. మంచిది. చాలామంది ఉన్నారు, లేచి నిలబడండి. మీకు శుభాకాంక్షలు. సమాప్తి కంటే ముందే చేరుకున్నారు, కొత్త జన్మ తీసుకున్నారు. ఇందుకు అందరి తరపున ఇప్పుడింకా రాబోయే పిల్లలకు బాప్దాదా మరియు నలువైపులా ఉన్న పిల్లల ద్వారా శుభాకాంక్షలు. బ్రాహ్మణ పరివారాన్ని చూసి సంతోషమవుతుంది కదా? కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, చాలా కొద్ది సమయమే ఉంది. కనుక పురుషార్థం తీవ్రంగా చేయాలి. తీవ్ర పురుషార్థులు ముందుకు వెళ్తారు, కనుక నడవరాదు, ఎగరాలి. ఎగిరే కళ యొక్క పురుషార్థం చేసినట్లయితే ఆలస్యంగా వచ్చినప్పటికీ తండ్రి వారసత్వాన్ని అనగా మీ హక్కును పూర్తిగా తీసుకోగలరు. ప్రతి సెకండ్ సంతోషంగా ఉండాలి. అందరికీ సందేశం ఇవ్వాలి. అచ్చా, స్వరాజ్య అధికారిగా అయి స్వరాజ్యం యొక్క రిజల్ట్ను చెక్ చేసుకోమని ఈరోజు బాప్దాదా తెలిపించారు. చెక్ చేసుకోవటం వలన ఏదైనా లోపాన్ని చాలా సమయం నుండి పరివర్తన చేసుకోగలరు. ఎందుకంటే చాలా సమయం అఖండ రాజ్యం నడవాలి అంటే దీని అవసరం ఉంది. చాలా కాలపు పురుషార్థం అనేది చాలా కాలపు ప్రాలబ్ధానికి స్వతహాగానే అధికారిగా చేస్తుంది. అందువలన చాలా కాలపు పురుషార్థం అనే మాటను అండర్లైన్ చేసుకోండి, చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. నలువైపులా ఉన్న బాప్దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా ప్రతిరోజు అమృతవేళ విశేషంగా శక్తిని పంచుతారు. అమృతవేళలో విశేషంగా వరదానాలను శక్తిని పంచుతారు. ఎవరైతే అమృతవేళలో విశేషంగా శక్తిని వరదానాలను స్వీకరిస్తారో వారు విశేషంగా తీవ్ర పురుషార్థులుగా అవుతారు. అమృతవేళకు మహత్వం ఇవ్వటం అనగా సదా బాప్దాదా హృదయ సింహాసనాధికారిగా అవ్వటం. చాలామంది పిల్లలకు అటెన్షన్ ఉంది మరియు బాప్దాదా ప్రతిరోజు వారికి విశేషంగా వాహ్ పిల్లలు వాహ్ అనే సర్టిఫికెట్ ఇస్తారు. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేశారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులకు ప్రతి సమయం బాప్దాదాను తమ సహచరునిగా చేసుకుని కంబైన్డ్గా ఉండే అభ్యాసీలైన పిల్లలకు బాప్దాదా విశేషంగా వరదానం ఇస్తున్నారు. సదా ఎగురుతూ ఉండండి మరియు ఇతరులకు కూడా ఎగరటంలో సహయోగం ఇచ్చి ఎగిరిస్తూ వెళ్ళండి. అందరూ విషయులే మరియు విషయానికి ఫలితంగా ప్రతి సమయం బాప్దాదా నుండి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అమరులుగా అయి
అందరికీ అమృతాన్ని తాగిస్తూ ఉండండి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాదా ఎదురుగా ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్దాదాకు హృదయపూర్వక ప్రేమ ఉంది. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు సర్వ విశేషతలతో స్వయాన్ని విశేష ఆత్మగా తయారు చేసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరూ పర్సనల్గా బాప్దాదా యొక్క 16 రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. అచ్చా, ఇప్పుడిక కలుస్తూ ఉంటాము. నమస్తే. బాప్దాదాకి పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో బాబా మాట్లాడారు. అందరూ బాగా చక్కెర చేశారు. ఈ రోజుల్లో అశాంతి పెరుగుతూ ఉంటుంది కనుక పూర్తి రోజంతా వ్యాకులతలో ఉంటారు. శాంతి యొక్క వైబ్రేషన్లు వారికి శాంతిని కలిగిస్తాయి కనుక సంతోషిస్తారు. ఉదాహరణకు అలసిపోయి ఉన్న వారికి ఒక అర్ధగంట అయినా విశ్రాంతి లభించింది అంటే వారు సంతోషిస్తారు కదా. బాగా చేశారు. చిన్నవారు కానీ పెద్దవారు కానీ అన్ని స్థానాలలో బాగా చేశారు. ఎక్కడ ఉల్లాసం ఉందో అక్కడ ఖర్చు విషయం ఏదీ లేదు. ఇంతమంది ఆత్మలకు సందేశం అయితే లభించింది కదా. మీ పట్ల ఫిర్యాదు అయితే పూర్తి అయింది కదా. మంచిది. ఈ విధంగా మధ్య మధ్యలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి. ప్రతి స్థానంలోని వారు తమ అనుసారం ఎలా చేసినా సరే అలా చేయనివ్వండి. డబల్ విదేశీ పెద్దక్కయ్యలతో ప్రతి గ్రూప్ వారిని పిలిపించి వారిని రిఫ్రెష్ చేయటం అనేది బాప్దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా దూరంలో ఉంటారు. సమీపంగా రావటం వలన ఒకరి గుణాలు మరొకరికి కనిపిస్తాయి. దూరంగా ఉంటే కనిపించవు. కనుక ఒకరికొకరు చూడటం వలన ఉల్లాసం కూడా వస్తుంది. కనుక ఆబూలో ఈ ప్రోగ్రాం మంచిగా అనిపిస్తుంది. అందరిలో ఉత్సాహాన్ని నింపి సంఘటనను పక్కాగా చేస్తారు. ఈ పద్ధతి బాగుంది. అంతా బాగా నడుస్తోంది. ఒకరికొకరు సహయోగం ఇవ్వటం ద్వారా ముందుకు వెళ్తున్నారు. సమయం ఇస్తున్నారు కదా. మీ సేవను వదిలేసి హృదయపూర్వకంగా సమయాన్ని ఇస్తున్నారు. మీ కార్యం పూర్తి చేశారు. సఫలత లభించింది. ఇప్పుడు భలే వెళ్ళండి. అందరూ మంచి సహయోగం చేశారు. విదేశానికి కూడా చేశారు. భారతదేశానికి కూడా చేశారు. అచ్చా. యూపీ జోన్ సేవా కేంద్రాలతో బాప్దాదా ప్రతి జోన్ వారికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ జోన్లో ప్రతి వర్గం వారు ఉండే విధంగా ఒక గ్రూపును తయారు చేయండి. సేవ కోసం మీ వర్గాలను తయారు చేశారు మరియు ప్రతి జోన్ వారు తమ ప్రదేశంలో ప్రతి వర్గం వారికి సేవ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు కూడా. కానీ ప్రతి జోన్లో సర్వీస్ కోసం ఎలాంటి గ్రూప్ను తయారు చేయటం అంటే అందులో ప్రతి వర్గం వారు ఒక్కొక్కరు ఉండాలి. ఎక్కడ ప్రోగ్రాం చేసినా అక్కడ ఆ గ్రూప్ వారు తమ తమ వర్గాల వారికి విశేషంగా నిమంత్రణ ఇవ్వాలి. మాకు సందేశం లభించలేదని ఏ వర్గం వారు కూడా ఫిర్యాదు చేయరాదు. ఈ విధంగా తయారైన వెరైటీ గ్రూప్ వారు తమ వర్గంలో సేవను కూడా పెంచాలి. అంతేకాక ఈ జ్ఞానం ద్వారా మాకు ఏం లభించింది మరియు ఏం అనుభవం చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమ తమ అనుభవాన్ని వినిపించాలి. కనుక ప్రతి జోన్ వారు సేవ కోసం ఇలాంటి ఒక గ్రూప్ను తయారు చేయండి. ప్రోగ్రాంలో వారు ఉపన్యసించేందుకు భలే సమయం లభించకపోయినా ప్రోగ్రాం సమయంలో వారిని వెనక వరుసలో కూర్చోపెట్టి స్టేజ్ సెక్రటరీ వారి పరిచయాన్ని తెలిపించాలి. ఒకరిద్దరి అనుభవాన్ని కూడా వినిపించవచ్చు. పరివారంలో ఉంటూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపే వారిలో ఎలాంటి పరివర్తన వచ్చిందో ఆ అనుభవాన్ని కూడా సమయం ఉంటే ఛాన్స్ తీసుకొని వినిపించండి. ఈ విధంగా సేవ చేసే ఒక విశేషమైన మైక్ను తయారు చేయండి. యూపీ వారు విశేషంగా బ్రహ్మాబాబా పాలన తీసుకునే అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. యూపీలో బ్రహ్మ పేరుతో స్మృతి చిహ్నం కూడా ఉంది. జగదాంబ మరియు బ్రహ్మబాబా పాలన తీసుకునే భాగ్యం యూపీకి లభించింది. కనుక ఇది పాలన యొక్క ధరణి. బ్రహ్మబాబా మరియు జగదాంబాలు యూపీకి భాగ్య నక్షత్రాన్ని వరదానంగా ఇచ్చారు. మంచిది. బాబా చూశారు.
సేవా కేంద్రాలు, ఉపసేవా కేంద్రాలు, గీతా పాఠశాలల సంఖ్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా వృద్ధి చెందుతూ ఉంది. అందుకు బాప్దాదా విశేషంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. సంఖ్యను వృద్ధి చేయటంలో ముందుకు వెళ్తూ ఉండండి. సందేశం ఇవ్వటంలో నెంబర్ 1గా అవ్వండి. బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇంకా పెంచుతూ వెళ్ళండి. టీచర్లకు అభినందనలు. వృద్ధి చేస్తున్నారు. ఇంకా ఇంతకంటే ఎక్కువగా వృద్ధి చేస్తూ ఉండండి. అచ్చా, ఈరోజు వరదానము. సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయులుగా అయ్యే సర్వశుభచింతక్ భవ. ఒకవేళ సంఘటనలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహయోగులుగా శుభచింతకులుగా అయ్యి ఉన్నట్లయితే సహయోగ శక్తి యొక్క ముట్టడి చాలా అద్భుతం చేయగలదు. పరస్పరంలో ఒకరికొకరు శుభచింతక సహయోగులుగా ఉన్నట్లయితే ఈ ముట్టడి లోపలికి వచ్చేందుకు మాయకు ధైర్యం ఉండదు. ఎన్ని విషయాలు సహనం చేయాల్సి వచ్చినా మేము ఎదుర్కొని చూపిస్తాము, విజయులుగా అయి చూపిస్తాము అనే దృఢ సంకల్పం చేసినప్పుడే సంఘటనలో సహయోగ శక్తి వస్తుంది. స్లోగన్: ఎలాంటి కోరిక ఉన్నా అది మంచిగా కానివ్వదు, కనుక కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. ఎలాగైతే తీపి పదార్థాన్ని తినిపించినప్పుడు కొంత సమయానికి నోరు తీపిగా అవుతుందో, సంతోషం అవుతుందో, అలా స్వయం కూడా మధురంగా తయారైపోతే సదా మీ నోటి ద్వారా మధురమైన మాటలే వస్తాయి. ఇలాంటి మధురమైన మాటలు స్వయానికి కూడా సంతోషమిస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. ఇదే విధి ద్వారా సదా సర్వుల నోటిని మధురంగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి. అచ్చా, ఓం శాంతి.